కూడా గుడ్డివారు, కన్నులు చూపు లేనివారు. అవునా? చూపు లేనివారు, కానీ విన్నారు. దేనిని గురించి విన్నారు? యేసును గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మహిమ కలిగినటువంటి ఆయనగా వారు విన్నారు. యేసు ప్రభువు శక్తిమంతుడు, ఎన్నో ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారు చూశారా, విన్నారా? విన్నారు. వారు గుడ్డివారు, కదలలేనివారు, భిక్షమడుక్కుంటున్నవారు. అక్కడే వారు రోజు వచ్చి ఆ రోడ్డు పక్కన కూర్చుని అక్కడే భిక్షమడుక్కుంటున్నటువంటి వారు. కానీ ఒకరోజు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని వారిలో ఒక ఆశ, ఒక కోరిక, ఖచ్చితముగా ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అనేటువంటి బలమైన ఆశ వారిలో పుట్టింది. ఇవాళ మనకివ్వబడినటువంటి అంశములో ఏం రాసి ఉంది అక్కడ? ఏమండి? దార్శనికము అని రాసి ఉంది కదా. మీరు ఎవరు చూడలేదా? పాఠాలు చూస్తున్నారు కదా, మంచిది. అక్కడ ఇవ్వబడినటువంటి అంశములో ఒక మాట మనకు చెప్పబడింది, దార్శనికము. దార్శనికం అంటే ఏంటి? దార్శనికము అని అంటే ముందు చూపు, విజన్. అమ్మా, విజన్, జ్ఞానయుక్తమైన ఆలోచన, వేదాంతి, ఇలాంటి భావాలు ఉన్నాయి. దార్శనికం అని అంటే ముందు చూపు. కొంతమంది వ్యక్తులను చూడండి, అంటాము అతను విజనరీ లీడర్ అంటారా? విజనరీ లీడర్ అంటే ముందు చూపు కలిగి వ్యవహరించిన వ్యక్తులు, మేధావి వర్గానికి చెందినటువంటి వారుగా ఈ లోకము వారిని గొప్పగా చెబుతుంది. ఫలానాయన మరి ఎలాగ ఆలోచించాడో కానిరా, ముందు చూపుగా ఆలోచించేసి ఫలానాది చేశాడు, ఇవాళ అది ఎంతో ప్రయోజనం ఇస్తుంది అని ఆ కార్యం చేసిన వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎవరని అంటే దార్శనికులు, ముందు చూపు కలిగిన వారు, ఒక ఆశతో ఒక కార్యాన్ని ప్రారంభించిన వారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడ్డి భిక్షకులు వారు ఒక ఆశ కలిగి జరగబోతున్నటువంటి సంగతులను నమ్మి చూసి, ఎక్కడ చూశారు? కళ్ళతో చూశారా, మనోనేత్రములతో చూశారా? అది మీరు ఆలోచన చేయాలి. ఏమండి? జ్ఞాని, ఈ లోకములో జ్ఞానులు అనబడినటువంటి వారు, దార్శనికులు చూచుచున్న కళ్ళతో చూసేదాన్ని చూస్తున్నారా, లేకపోతే భవిష్యత్తు జరగబోయేదాన్ని తమ మనస్సుతో చూస్తున్నారా? కదండి, అర్థమైంది కదా. తమ మనస్సుతో జరగబోయే విషయాలను ముందుగానే చూసి దాని కొరకు కొన్ని ప్రణాళికలు రచించినంది, అది సక్సెస్ అయినందువల్ల వాళ్ళని ఏమంటున్నామంటే, అబ్బా ఏమి దార్శనికుడురా, ఏం విజనరీరా, ఎంత చక్కగా ఆలోచన చేశాడు అంటున్నామా లేదా? దేని పిల్లరా, దార్శనికము అని అనగా ముందు చూపుతో జరగబోవు వాటిని చూడగలుగుట. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది విశ్వాసము. అర్థమవుతుందా? విశ్వాసము అనగా లేని దానిని ప్రభువు చెయ్యగలడు అని చూచుట, అది విశ్వాసము. లోకములో దార్శనికులు చాలామంది ఉన్నారు, కానీ దేవుని రాజ్యములో దార్శనికుడు అనగా ఎవరనంటే విశ్వాసముతో ప్రభువు చేయు కార్యముల కొరకు నమ్మి పొందుకునేవాడు. అర్థమైందా ఈ మాట? ఏమి చూస్తున్నాడు అతను? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు మన ముందుంచాడు. వాళ్ళు చూడడానికి కళ్ళున్నవారు కాదు, కానీ ఏమి చూస్తున్నారు? దేనితో చూస్తున్నారనంటే వారు తమ విశ్వాస నేత్రములతో, కదండి, మనోనేత్రములతో ఏమి చూస్తున్నారంటే, ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు, ఆయనను ఆశ్రయిస్తే ఆయన తప్పక మా గుడ్డితనాన్ని తీసివేస్తాడు, ఆయన మా జీవితాలు బాగు చేస్తాడు, మాలో ఉన్నటువంటి ఈ బలహీనతను తీసివేస్తాడు అని నమ్మి ఆయన వచ్చుచున్నాడని కేకలు వేశారు. యేసు
ఇంకో పదం ఏం వాడారు? దావీదు కుమారుడు. ఈయనే వాగ్దానము చేయబడిన అబ్రహాము సంతానము. దావీదు కుమారుడుగా ఇదిగో ఈయనే అని వారు నమ్మారు. ఎలా తెలుసు వాళ్ళకి? విన్నారు. అంతే కదండి, విన్నారు. కళ్ళు లేనటువంటి వారు, చూచుచున్న పరిస్థితులు చూడగలిగిన వారు కాదు, కానీ విశ్వాస నేత్రములతో వారు పొందబోతున్నటువంటి కార్యాన్ని చూశారు. కాబట్టే ఆటంకము వచ్చిన జనులు ఏమన్నారు? ఆ పక్కోళ్ళే వాళ్ళని ఏమన్నారు? ఏమండి? 31వ వచనం అంటాడు, ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి ఊరకుండుడి అని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. ఏం కనపడుతుంది వాళ్ళకి? ఆయన మాత్రమే మా కన్నులను తెరవగలిగిన వాడు. మా కన్నులు తెరవబడుతున్నాయి, ఎందుకంటే మా ప్రభువు వచ్చుచున్నాడు. ఇది విశ్వాస నేత్రములతో వారు చూశారు కాబట్టే వారు మరింత బిగ్గరగా కేకలు వేశారు. యేసు వారి విశ్వాసమును చూచి, వారి కేకలను విని, వారి విశ్వాసమును చూసి ఆగి యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెను అనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది విడుదల పొందారు. ఆయన వెంట వెళ్ళిరి. జాగ్రత్త గమనించాలి. వారు గుడ్డితనము పోయి వారు చూపు పొందిరి. గుడ్డితనము పోయి వారు విడుదల పొందారు. దేనిని బట్టి వారు పొందారు? వారు పొందబోతున్న దానిని చూశారు. విశ్వాస నేత్రములతో వారు చూశారు. దాని పేరే దార్శనికత. జాగ్రత్త గమనించాలి. ఇవాళ క్రైస్తవ విశ్వాస జీవితములో దేవుని మాట వినుచున్న మనము మన కళ్ళుతో చూడడానికి ప్రపంచాన్ని చూస్తున్నాము, కానీ దేవుని మాట వినుట వలన ఏం కలుగుతుంది? వినుట. ఏ విశ్వాసం అది? లేని వాటిని చూడగలిగిన విశ్వాసము. లేని వాటిని చూడగలిగిన వాళ్ళు లేఖనాలు చూసిన వారు కాదండి. లేఖనములను చదవడానికి వాళ్ళ చేతుల్లో గ్రంథాలు లేవు. వాక్యము చదవడానికి వాళ్ళకు కంటి చూపు లేదు. కానీ చూడడానికి వాళ్ళకు చూపు లేకపోయినా వినడానికి దేవుడు విను చెవులను ఇచ్చాడు. అరే, వాక్యము వినబడుతుంది. లేఖనములలో ఉన్న సత్యము తెలియకపోతే దావీదు కుమారుడా అని ఎందుకు పిలుస్తారు వాళ్ళు? అవునా? ఈ యేసే వాగ్దానము చేయబడిన మెస్సియని, ఈ యేసే దావీదు సంతానములో రాబోతున్నటువంటి మెస్సియని వాళ్ళు నమ్మరు కనుకనే జాగ్రత్తగా గమనించాలి. దేనిని బట్టి వచ్చింది విశ్వాసము? వినుట వలన. వినే అవకాశము వారికి ఉంది, మనకి ఉంది. మనము కూడా వాక్యము చదవడానికి కళ్ళున్నాయి. వాక్యం వినగలుగుటకు దేవుడు చక్కని అవకాశము ఇచ్చాడు. వాళ్ళకంటే మనం చాలా బెటర్ పొజిషన్లో ఉన్నామండి. వారు కదలలేని స్థితిలో భిక్షాటన చేయకపోతే వారికి ఆహారము లేదు. వారు అక్కడ నుండి భిక్షాటన చేస్తున్న వాక్యమైతే వింటున్నారండి. లేఖనములను గురించి వింటున్నారు. యేసుక్రీస్తు యొక్క కార్యములు అనగా ప్రభు అప్పగించినటువంటి పరిచర్య గురించి వారు విన్నారు. మనం ఒకసారి మార్కు సువార్తను 1వ అధ్యాయంలోకి ఒక్కసారి వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మొట్టమొదటి వచనములో ఏమి రాసింది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చాలమ్మా, చూడండి ఆ మాట. ఏమని ప్రారంభించబడింది ఈ మాట? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని వ్రాయబడింది. వాస్తవానికి సువార్త రాసింది ఎవరు? మార్కు అనేటువంటి ఆయన సువార్తను
అక్కడ జరిగిన విషయాలు సువార్త రాశాడు. ఇది మార్కు సువార్త అని పిలుస్తున్నాం. ఎవరిని గురించిన సువార్త ఇది కదండి? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని ప్రారంభించాడు. ఈ దేనిని గురించి వ్రాయబడింది అని అంటే యేసు పరిచర్యలను గురించి వ్రాయబడింది. మనం కొంచెం కిందకి మనము చదువుతూ ఉంటే దయచేసి 14వ వచనములో చదువుదాము. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చాలండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. యేసు సువార్త ప్రారంభము కదండి. ఏమిటి చేస్తున్నాడు ఆయన దేవుడు అప్పగించిన పరిచర్యలో ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారు? పరిచారకుడు కదండి. పరిచర్య, దేవుడు అప్పగించిన పరిచర్య, సువార్తను ప్రకటించుచు ఆయన గ్రామములోనికి వెళ్ళి అక్కడ చూద్దాం, చూడండి 21వ వచనము. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. చాలండి, ఒక్క నిమిషం ఆలోచన చేస్తే యేసు ఎక్కడికి వెళ్ళారంట చెప్పాలి అందరూ? సమాజ మందిరము. సమాజ మందిరం అంటే ఏంటి? సమాజ మందిరం అంటే ఏంటంటే ఇశ్రాయేలులో దేవాలయము ఉన్నది. ఎక్కడుంది దేవాలయము? యెరూషలేములో ఉంది కదండి. సొలొమోను కట్టించిన దేవాలయం, అది దేవాలయము. కానీ సమాజము ప్రతి సబ్బాతు దినమున కూడుకోవడానికి ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేయబడినవి దేవాలయములు కాదు, సమాజ మందిరములు. అర్థమైందా ఈ మాట? దేవాలయములు రెండు లేవు, దేవాలయం ఒక్కటే, అది సొలొమోను కట్టించిన దేవాలయం. మిగిలినటువంటి చోట్ల అందరూ ప్రతి సబ్బాతు దినాన్ని దేవాలయానికి వెళ్ళడానికి వీలు పడదు గనక ఆయా ప్రాంతాలలో వారు సమాజముగా కూడి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి, అర్థమవుతుందా, ఆత్మలో బలము పొందడానికి అక్కడ ఒక రబ్బీని ఏర్పాటు చేసి, బోధకుడిని ఏర్పాటు చేసి చేయబడినటువంటిది అక్కడ సమాజ మందిరము. దానిని సునగోగులు అంటారు, సమాజ మందిరం. యేసు ప్రభువు కపెర్నహూము అనేటువంటి ఆ చోటుకు వచ్చారు. అక్కడ ఒక సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో ఆయన వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. అర్థమవుతుందా? బోధించెను, పరిచర్య. అయితే ఆ సమాజ మందిరంలో ఏం జరిగిందంటే చూడండి 23వ వచనం చదువు. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడుండెను. ఎక్కడ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఎక్కడున్నాడు? ఆలోచన చేయాలి. సమాజ మందిరము, అక్కడ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు. మీరు మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దేహము ఎవరు చేసినది? ఎందుకు చేశాడని అంటే ఈ దేహములో దేవుడు నివసించాలని, ఇది దేవాలయముగా ఉండాలని. అంతేనా? మీ దేహము దేవాలయముగా ఉండాలి, దేవుని ఆత్మ మీలో నివసించాలి. ఇది కదా దేవుని ఆశ. అందుకొరకు కదా దేవుడు మనలను చేశాడు. ఆయన పోలికలో చేసింది, ఆయన ఆత్మ మనలో నివసించాలని. కానీ ఈ కపెర్నహూములో ఒక వ్యక్తిలో అతడు సమాజ మందిరంలో ఉన్నాడు. అంటే ప్రతి సబ్బాతు దినాన్ని కూడా సమాజ మందిరానికి వెళ్ళేవాడే. కానీ అతని దేహములో ఎవరు నివసిస్తున్నారు చెప్పాలా? ఎవరు నివసించాలని దేవుడు చేసుకున్నాడు? పరిశుద్ధాత్మ కదా. దేవుని ఆత్మ నివసించాల్సిన చోటులో అపవిత్రాత్మ నివసిస్తున్న ఆ శరీరములు చాలా ఈ దినాల్లో కూడా దేవాలయాల్లో ఉన్నాయి. సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుడు
ఉన్నాడు. యేసు అక్కడికి వెళ్ళారు కదా, నేను వాడు కేకలు వేశాడు. కేకలు వేశాడు ఏమని? నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. స్వార్థను ఆటంకపరిచేటువంటి వాడు కదా, అపవిత్రాత్మ పట్టినవాడు. వాడు కేకలు వేశాడు, యేసు మాతో నీకేం పని? తనతోనా? నాతో నీకేం పని అన్నాడా? మాతో నీకేం పని అన్నాడా? అంటే ఇతని బ్యాచ్ చాలామంది ఉన్నారా లేదా అక్కడ? అర్థమవుతుందండి. యేసు అక్కడికి ఎందుకు వచ్చాడని అంటే దేవుని వాక్యము చేత పరిచర్య చేయడానికి. పరిచర్యలో భాగము ఏం చెప్పాడు దేవుడు? బంధింపబడిన వారిని విడిపించేది పరిచర్య. సువార్త ప్రకటించేది పరిచర్య, బంధింపబడిన వారిని విడిపించేది పరిచర్య. ఒక్కసారి ఈ వేలు ఇక్కడే ఉంచుకుందాం. ఇక్కడే ఉంచి ఇవాళ మనం చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 42వ అధ్యాయం కదా, ఒకసారి ఆ మాటలు చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయములో 6-7 వచనాలను మనం చదువుకుందాము. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చాలండి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి ప్రవక్త అయిన యెషయా ద్వారా 750 సంవత్సరాల క్రితము పలికిన ఈ మాట ఈ 42వ అధ్యాయం ప్రారంభ వచనములోనే ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. నా సేవకుడు. నా సేవకుడు అంటే ఎవరు? పరిచర్య చేసేవాడు. అవునా? నా సేవకుడు. ఏమిటి ఈ సేవకుడు పనేమిటి అంటే ఈ 6వ వచనంలో చూసాం. గుడ్డివారి కన్నులు తెరుచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకట్లో నివసించే వారిని ఆ బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు. ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు సమాజ మందిరములో ఉన్నటువంటి వారు అనేకులు బందీ గృహంలో ఉన్నారా, విడుదలలో ఉన్నారా? నా మాట మీకు అర్థం అవ్వాలి. ఇందాక మనం చూసామే ఈ మార్క్స్ వార్త, కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరములోనికి యేసయ్య వెళ్ళారు. యేసయ్య వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని గురించి మనం చూసాము. అతడు ఎలాగొన్నాడు? అపవిత్రాత్మ పట్టినవాడు. అతడు ఏమన్నాడు యేసుతో? యేసు మాతో నీకేమి? వాస్తవానికి అతను ఏమనాలి? నాతో నీకేం పని అని అనాలి. మరి అతను మాత్రమే సింగులర్గా మాట్లాడా? మా బ్యాచ్ ఎక్కడ ఉంది అన్నాడు. ఈ బ్యాచ్ ఎక్కడ ఉంది? బయట ఉందా, సమాజ మందిరంలో ఉందా? మరి బంధింపబడిన వారిని విడిపించుటయే కదా పరిచర్య. అర్థమైందా అండి? దేవుడు ఈ అన్యజనులకు వెలుగుగా ఉండడానికి, అలాగే సమాజ మందిరములో ఉన్న యూదులైనటువంటి వారికి ఆ బందీ గృహములో నుండి, అనగా బందీలుగా, ఎవరు బందీలుగా ఉన్నారండి? వాళ్ళు అపవిత్రాత్మను మోస్తున్నారు. అపవిత్రాత్మను మోస్తున్నారు కానీ వాళ్ళు ఉండడానికి వాస్తవంగా ఎక్కడ ఉన్నారని అంటే సమాజ మందిరములో ఉన్నారు. మీరు గమనించాలి. విడిపించుటకు దేవుడు తన కుమారుణ్ణి సేవకుడుగా పంపించాడు. ఇదిగో నా సేవకుడు అని ముందుగా చెప్పాడు. ఆ సేవకుడు వచ్చి ఇప్పుడు పరిచర్య చేస్తున్నాడు. ఏం పరిచర్య? ఏం పరిచర్య? ఒకసారి కదిలింది ఏం చూడండి. ఏమి పరిచర్య చేస్తున్నాడు చెప్పండి ఒకసారి. సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడు. అవునా? ఇంకా ఇంకా దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. చూడండి అక్కడ మనం చదివితే అతడు కేకలు వేశాడు. 25వ వచనం. అందుకు యేసు ఊరకుండుము, వానిని విడిచి పొమ్మని వానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి
పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. ఒకసారి ఆలోచన చేద్దాం అమ్మా. ఆ అపవిత్రాత్మను యేసు గద్దించడంతోనే విలవిలలాడుతూ ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సమాచారము సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ చూశారు కదా, చూశారా? చూడండి అక్కడ 28వ వచనంలో ఏమన్నది? వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. ఓకే. ఆ తర్వాత 30వ వచనంలో ఉంది, సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, ఇప్పుడు ఇదిగో అయ్యా మా ఇంట్లో ఈ జ్వరం అనేటువంటి ప్రాబ్లం ఉంది అని ప్రభు దగ్గరికి పట్టుకెళ్ళారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తును, జ్వరము ఆమెను విడిచిపెట్టు. మీరందరూ ఈ ఆలోచన చేస్తుంటే ఇప్పుడు యేసు ప్రభు పరిచర్య బంధింపబడిన వారిని, బాధలలో ఉన్న వారిని విడిపించుట అనేటువంటి పరిచర్య జరుగుతుంది. అక్కడ ఇప్పుడు ఒక మాట చదువుదాం, చూడండి 32వ వచనం చదువమ్మా. సాయంకాలము ప్రొద్దుగ్రుంకినప్పుడు జనులు సకల రోగులను, చూడండి మాట, సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతా ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. అంటే చూసారా, అర్థమవుతుందండి అక్కడ ఎలాగుంది అని అంటే అందరూ కూడా రోగిష్ఠుల్లోగా ఉన్నారు. ఆ పట్టణం అంతయు అని రాస్తున్నప్పుడు ఆ పట్టణము నిండా ఎవరున్నారు? ఏ పట్టణం అది? ఏమండి? కపెర్నహూము. ఈ కపెర్నహూములో సమాజ మందిరం ఉంది, అక్కడ ఆరాధన ఉంది, కానీ పట్టణమంతయు దేనితో నింపబడి ఉంది? దయ్యములు పట్టినవారు. దేవుని పిల్లారా, రోగులు. ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఆ రోజున ఈ రోజున కూడా మందిరాలు కట్టబడుతున్నాయి, మందిరాలు ఉన్నాయి, కానీ దేవుని పిల్లారా సాతానును మోయిచున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. సాతాను అపవిత్రాత్మ పట్టిన వారే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రభువా అని ఆయన దగ్గరకు వస్తే అక్కడ చెప్పబడిన మాట చూడండి, 34వ వచనము. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున చాలమ్మ, దయ్యములను వెళ్ళగొట్టెను. విడిపించుటకు పంపించబడ్డాడు దేవుడు. తన కుమారుణ్ణి పంపించిన ఆ పరిచర్య జరుగుతూ ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ గుడ్డివారి విషయంలో ఇవన్నీ వాళ్ళు విన్నారు. అమ్మ, అర్థమైందా? ఇప్పుడు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని వీళ్ళు ఎందుకు అంత ఉత్సాహముతో, తప్పక ఇప్పుడు మా దేవుడు యేసు మమ్మల్ని ముట్టుకుంటాడు, యేసు మమ్మల్ని విడిపిస్తాడు అన్న సంతోషముతో నువ్వు ఊరకుండుము ఊరుకోరా నీ కేకలు ఎక్కడ వినపడతాయి అని చెప్పి పక్కనున్న వారు వాళ్ళను ఒత్తిడి చేస్తున్నా కానీ వారు మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయడానికి కారణం ఏంటంటే యేసును గూర్చి విన్నారు. అర్థమైందండి మాట? వారు విన్నారు కనుక వాళ్ళ యొక్క హృదయ నేత్రములు తెరవబడ్డాయి. వారు విశ్వాస కన్నులతో చూస్తున్నారు, యేసు తప్పక నా జీవితాన్ని బాగు చేస్తాడు. ఇవాళ మనం ఆలోచన చేయాలండి. దురాత్మల చేత బాధింపబడుతున్న వారు, దయ్యములకు నిలయముగా ఉన్నవారు స్తుతి మందిరాలుగా చేయబడాలి అని అంటే చెయ్యగలిగినటువంటి ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావము, ఆయన మహిమ నువ్వు చూడాలి. అది ఇది ఎలాగో చూడగలుగుతాం? విశ్వాస. వింటున్నాము కదా, వింటున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. మనం ఏమన్నా పరీక్షలు రాయడానికి వింటున్నామా? ఏమండి, రేపు ఏమన్నా టెస్ట్ పెట్టి నీకు మార్కులు ఇచ్చి దానికి ఇక్కడ ఏమన్నా బహుమతులు ఇచ్చేదాని కొరకా దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? ఎందుకు స్వార్థ ప్రకటించబడుతుంది? అనేక మంది పరిచారకుల ద్వారా దేవుడు మనకి ఎందుకు వినిపిస్తున్నాడు అని అంటే నీ విశ్వాస నేత్రములు తెరవబడాలి. విశ్వాస నేత్రము తెరవబడితే జరగబోయేది దేవుడు నా జీవితాన్ని మార్చబోతున్నాడు అని నువ్వు నమ్ముతావు. అంతేనా కదా? అప్పుడు నీ ప్రార్థన ఎలాగుంటుంది? అది కావాలి.
యేసు పంపబడినది ఎందుకంటే బంధింపబడిన మనలను విమోచించుటకే. ఆయన విమోచనకర్త అని నువ్వు సంపూర్ణంగా నమ్మడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మి స్వీకరించినప్పుడు ప్రభువా అని వేడుకుంటావు. వాళ్ళు వేడుకున్నారా లేదా? ఏమండి? దురాత్మలు పట్టినటువంటి వారు, విడుదల పొందిన వారు యేసు వెంట వెళతారు. విడుదల పొందిన వారు దేవునిని మహిమను గుర్తిస్తారు, మహిమపరుస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని ప్రచురము చేస్తారు. ఇప్పుడు ఈ స్వస్థత పొందినటువంటి వారు, విడుదల పొందిన వారు ఆయా నోరు ఆ ప్రాంతంలో యేసుని గురించి చెప్పారా లేదా? చెప్పారు కాబట్టే కదండి అందరికీ వినబడింది. ఇవాళ విడుదల పొందిన వాళ్ళు స్వార్థ చెప్తారు. నిన్నటి దినాన్ని ప్రభు మనకి చెప్పాడు, పరిచర్య అనేది ఎవరు చేయగలుగుతారు? దయ్యాలు మోసేవాడు చేయగలడా? దయ్యాన్ని మోసేటువంటి దయ్యాల కుహరము దేవుని గురించి ప్రకటన చేయలేరు, ఆయనను మహిమపరచలేరు. 96వ కీర్తనలో ఒకసారి ఈ మాట చూద్దాము. 96వ కీర్తన మొదటి చరణము నుండి చదివితే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. మాట గమనించాలి. అనుదినము రక్షణ పొందినటువంటి వాడా. రక్షణ పొందడం అంటే ఏంటండి? దయ్యము నుండి విడుదల పొందడమే కదా, అవునా? ప్రతి మానవ దేహమును దయ్యములు స్వాధీనం చేసుకున్నాయి. రక్షణ పొందడం అంటే ఆ దయ్యము నుండి విడుదల పొందటే కదా. అందుకే యేసయ్య వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, అనుదినము నీవు పొందిన రక్షణను గురించి ఆ సువార్త ప్రచురము చేయండి, సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. చాలమ్మా, మీరు ఆలోచన చేయాలి ఈ మాటలు. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు దేవునిని మహిమపరచగలరు? దయ్యాన్ని మోస్తున్నవాడా, విడుదల పొందినవాడా? దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. మనం విడుదల పొందిన అనుభవంతో ఉన్నామా? దయ్యము పట్టి అనగా బంధింపబడిన వాని అనుభవం ఎలాగుంటుందో తెలుసా? బంధింపబడిన వాని అనుభవం ఎలాగుంటుందంటే, ఒకసారి మనం లూకాసు వార్తలోనికి వెళ్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి మనం చదివితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివితే, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండేను. ఒకసారి ఆగుదాం. ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడుంది చెప్పాలందరూ? సమాజ మందిరంలో ఉంది. యేసు సమాజ మందిరములో బోధిస్తున్నాడు. ఒక స్త్రీ, ఇందాక మనం చెప్పుకున్నది ఒక పురుషుడు, ఇక్కడ ఒక స్త్రీ ఏం పట్టిందట? దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆ సమాజ మందిరములో ఉన్నది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేక, ఒకసారి గమనించాలి. ఇప్పుడు దయ్యము పట్టిన వ్యక్తి ఎలా ఉందో చెప్పండి? నడుము వంగిపోయి ఉంది. నడుము వంగిపోయి ఉన్న మనిషి ఎక్కడ చూస్తుంది? నా వైపు చూసి రక్షణ పొందండి అంటే పైకి చూసే అవకాశం ఉందా ఆమెకి? ఎటు చూస్తుంది చెప్పండి? నడుము వంగిపోయిందంటే దాని అర్థం ఏమిటంటే ఆమె సమాజ మందిరములో ఉన్నది. ఆమె సబ్బాతు దినమున మందిరానికి వెళుతుంది, కానీ ఆమె చూపు ఎప్పుడూ నేల మీదే ఉంది. అది నడుము వంగిపోవడం అంటే. నడుము వంగిపోయిన అనుభవం ఏంటండి? పైకి చూస్తారా, లేకపోతే ఈ నేల వంకే చూసే అనుభవమా? చెప్పాలందరూ. పైనున్న వాటిని వెతకండి అని ప్రభువు చెప్తుంటే దెయ్యం ఏం చేసింది? ఈమెని భూమి మీద ఉన్న వాటిని వెతుకు. ఇది దయ్యము చేసే పని. నడుము వంచేసింది.
ఎక్కడుంది ఆ వ్యక్తి? సమాజ మందిరంలో ఉంది. నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నువ్వు పాటలు పాడుతున్నావు కదా, నువ్వు ఆరాధన చేసుకుంటున్నావు కదా, నువ్వు ప్రభు వల్ల పాలు పంచుకుంటున్నావు కదా, ఇవన్నీ చెప్తుంది. కానీ పైకి చూడనిస్తుందా? భూ సంబంధమైన వాటి మీద చూడనిస్తుందా? వంచేసింది. దయ్యము పట్టిన స్త్రీ. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, వాటి నుంచి విడిపించడానికి దేవుడు వచ్చాడు. ఇవాళ చాలామంది అనుకోవచ్చు, మమ్మల్ని దయ్యం పట్టడం ఏంటండి, మమ్మల్ని దయ్యం పట్టడం ఏంటి, మేము రెగ్యులర్గా ప్రార్థన చేసుకుంటాం, మేము అది ఇదని. నీ చూపు ఎక్కడుంది? నీ దృష్టి ఎక్కడుంది? నడుము వంగిపోయిన స్త్రీ దృష్టి ఎక్కడుంది? నేల మీద, పైవైపా? ఏం సంపాదిద్దాం, ఏం పోగొడదాం, రేపేమిటి, ఎల్లుండేమిటి, ఏం చేద్దాము, దీని గురించి ఏం ఆలోచన? అన్నీ నీ ఆలోచనలే, అన్నీ నీ తిప్పలే, దృష్టి అంతా ఎక్కడే. దీని పేరే దయ్యము పట్టిన స్థితి. అర్థమైంది అనుకుంటున్నాను. దయ్యము పట్టిన స్థితి. ఆమె ఇప్పుడు చూడండి, అక్కడ రాస్తుంది, ఆమె ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోతుంది. అంటే పైనున్న వాటిని చూడలేకపోతుంది, దేవుని మహిమను చూడలేకపోతుంది, పరలోకమును గూర్చినటువంటి ప్రయాస లేదు. ఇవాళ ఎంతమంది క్రైస్తవులు ఇలాంటి అనుభవంలో ఉన్నారండి? ఎంతమంది క్రైస్తవులు మందిరాలకు వెళ్తున్నారు, భక్తి అనుకుంటున్నారు, కానీ దృష్టి ఎక్కడుందంటే, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి కూడగట్టుకుందామా, ఏం పోగొట్టుకుందాం, దృష్టి అంతా ఇక్కడే. ఇదే దయ్యము పట్టిన అనుభవము. ఇప్పుడు ఆమెను చూస్తే, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా ఒకసారి గమనించాలి. యేసు పిలుపు. ఆమె యేసు నన్ను విడిపించు అని అడిగిందా? చెప్పాలా? ఆమె బలహీనతను చూచిన యేసు పిలిచాడండి, రమ్మని పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన? విడిపించుటకు పిలిచాడు. ఆమె వచ్చింది గనక విడుదల పొందింది. అలాగే వంగిపోయి ఆ పిలుపును పక్కన పెట్టుంటే ఎప్పటికీ ఆమె నడుము వంగిపోయిన అనుభవమే. అవునా కదా? అంటే ఇక్కడ గమనించాలి, యేసయ్య పిలుపు ఇవాళ మనకు వినపట్టం లేదా? సర్వలోకానికి వినపట్టం లేదా? సువార్త సకల రాజ్యం, సకల లోకమంతటను ప్రకటించబడవలెను, అటు తరువాత అంతము వచ్చును. దేవుడు సర్వలోకానికి సువార్తను వినిపిస్తున్నాడండి. సేవకుల్ని ఏర్పాటు చేసి పరిచర్య చేసిన వాళ్ళకి ప్రతిఫలాలు ఇస్తున్నాడండి. సువార్త నాకు వినబడలేదు అనేవారు ఉండరు. ఎన్నో మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా, ఏమండి, మీటింగులు ఎక్కడ చూసినా ఎన్ని మీటింగులు పెట్టి సువార్త వినబడని చోటు లేదే. ఆ పిలుపుకు నువ్వు స్పందిస్తుంటే ఎప్పుడో నీ నుండి దయ్యం వెళ్ళి దయ్యాల కుహరమైన నీ శరీరము దేవాలయంగా మారిపోయి ఉండేది కదా. ఒకసారి గమనించాలి. నేల సూపైపోయింది బ్రతుకు. పైనున్న వాటినే వెతకండి అని ప్రభు చెప్తే, ఎక్కడ కోసమే వెతుకుతూ నువ్వు చేస్తున్న భక్తి నీ దేహమును వంచేశాడు వాడు. కాబట్టి సత్యాన్ని దయచేసి మనం ఆలోచన చేయాలి. ఆమె యేసు మాటనకు లోబడిందా లేదా? నువ్వు లోబడితే దేవుని మందిరంగా మారిపోతావు. యేసు పంపబడిందే అందుకు. అర్థమైందండి మాట? యేసు మాటను ఆమె స్వీకరించింది. యేసయ్య అన్నాడు, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆయనకు అధికారం ఉంది. ఆయన వచ్చిందే అందుకు. దయ్యములను వెళ్ళగొట్టగలిగే అధికారం ఆయనకే ఉంది. ఎందుకంటే వీళ్ళందరి శిక్షను భరించడానికి ఆయన వచ్చాడు. ఆయనకే అధికారం ఉంది. ఆయనే నన్ను విడిమోచించడానికి, ఆయనే నా పక్షముగా నా శిక్షను భరించేవాడు ఆయనే. ఆయనకు అధికారం ఉంది. అందుకని అన్నాడు, నీ బలహీనత నుండి విడుదల. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. అమ్మా, దేవునిని మహిమపరచుట ఇంతవరకు ఆమె జీవితంలో ఉందా? ఎవరు మహిమపరచగలరు?
ఎవరు మహిమపరచగలరు? విడుదల పొందినవాడే. ఆనందం అండి అది, రక్షణానందం అండి. ప్రభువుకు నువ్వు మోకరించి స్తుతులు చెల్లించేటువంటి అనుభవంలో ఉన్నావో లేదో. విడుదల లేని వ్యక్తి, ఎప్పుడు భూ సంబంధముగానే ఆలోచన చేసే వ్యక్తి దేవుని మహిమపరచలేడు. హడావిడిగా గుడికెళ్ళామా, కొంచెంసేపు కూర్చున్నామా, మరి తొందరగా వంట వండుకోవాలి, నానా బాధలు పడాలి, సిద్ధపడి చేసుకోవాలి, అవి చేసుకోవాలి, అయిపోయింది, అమ్మ చాలా అలసిపోయాం, కొంచెం పడుకోవాలి అన్నట్టుగానే ఉంది. కానీ రక్షణ పొందినటువంటి వ్యక్తి, విడుదల పొందిన వ్యక్తి తను మాత్రమే దేవునిని మహిమపరచగలరు. అర్థమైందా లేదా? దేవుణ్ణి స్తుతించగలవు. ప్రభువా నీ కృపను బట్టి నేను విడుదల పొందాను. అరే ఇవాళ ఆ అనుభవము చాలామంది క్రైస్తవులలో లేదు. ఎందుకు లేదని అంటే నామకార్థంగా భక్తి చేస్తున్నారు. విడుదల లేని భక్తి, దయ్యములను మోయిస్తున్న భక్తి. ఎంత భయంకరమండి అది. నీ దేహము దేవాలయముగా మారిపోవడానికి, మార్చుకుని ఆ దేవాలయాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టుకోవడానికే కదా యేసయ్య వచ్చింది. ఆయన మాట విందాం. యేసుని గురించి నువ్వు వింటే ఖచ్చితంగా ఆయన దగ్గర నువ్వు మోకరిస్తావు. ఇదే లూకాసు వార్త 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తుంటే, అమ్మా 11వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని ఒకసారి చూడండి. 10 మంది కుష్ఠరోగులు ఆయనను దూరమున నిలిచి, ఎందుకంటే వాళ్ళు కుష్ఠరోగులు గనుక, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు. అమ్మా ఆయన మాత్రమే మమ్మల్ని స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసము వాళ్ళ జీవితంలో ఉందా లేదా? ఉంటే నువ్వు కేక వేస్తావు. బంధకములలో ఉండడము దేవుని చిత్తము కాదండి. ఆయన వచ్చిందే మనల్ని విడిపించడానికి కదా. నువ్వెందుకు కేక వేయలేకపోతున్నావు? నీ మనోనేత్రములు తెరవబడలేదు. వాళ్ళు గుడ్డోళ్ళే, వాళ్ళేమో లోకాన్ని చూడలేని గుడ్డోళ్ళు, మనమేమో లోకాన్ని చూస్తుండు విశ్వాసముతో ప్రభు కార్యాలని చూడలేని గుడ్డోళ్ళు. అర్థమైందా ఈ మాట? విశ్వాసముతో ప్రభు చేసే ఆయన నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఆలోచన చేయాలి. ఎంత కాలం బట్టి సువార్త విని కూడా మన దగ్గర దార్శనికత లేదు, జ్ఞానం లేనోళ్ళగే ఉన్నాం. ప్రభు కార్యాలను మనం చూడగలిగితే, అర్థమైందండి, ప్రభు కార్యాలని చూడగలిగితే విశ్వాసముతో కేక వేస్తాం. వాళ్ళు 10 మంది నమ్మారా లేదా చెప్పాలా? నమ్మారు కాబట్టే యేసు ప్రభువా మమ్మను కరుణించుము అని అడిగారు. ఓకే, చూద్దాం. అక్కడ ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోడని వారితో, యాజకుల దగ్గరకు వెళ్ళండి, ఎందుకంటే కుష్ఠరోగు ఊరిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, మీరైతే మందిరంలోకి వెళ్ళి యాజకుడికి చూపించుకోండి అంటే లోపలికి వెళ్ళడంతోనే వాళ్ళు శుద్ధులైపోతారు. అప్పుడు వాళ్ళు నమ్మారు. చూడండి అన్నాడు, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. నమ్మారు కాబట్టి వాళ్ళు వెళ్ళుతుండగానే శుద్ధులయ్యిరి. ఊళ్ళోకి అడ్డం లేదు, మందిరంలోకి అడ్డము, శుద్ధులయ్యిరి. యాజకుడికి కనపరుచుకున్నారు. జాగ్రత్త గమనిస్తే వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ. 9 రాలేదు. స్వస్థత కలిగినటువంటి వ్యక్తి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, ఆ మాట కోసమే ఏం చేశాడండి? విడుదల పొందిన వ్యక్తి ఆనందముతో దేవుణ్ణి స్తుతి చేస్తాడు. కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, అయ్య బాబోయ్ దేవుడు అండి అలా చేశాడండి, ఇలా చేశాడండి, ఇలా చేశాడు అని చెప్పేసి వదులు. వాళ్ళు మాత్రం సాక్షులుగా బతకరు. అర్థమవుతుందా? దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటండి? ఇందాక 96వ కీర్తనలో చూసాం కదా, అనుదినము ఆయన నీకు ఇచ్చిన రక్షణను గురించి ప్రకటన చేయి. అనుదినము రక్షణ ఆనందమును ప్రకటన చేయి.
ప్రచురము చేయండి. అన్యజనులలో దేవుని నామాన్ని మహిమపరచండి, తెలియపరచండి. ఇప్పుడు ఆ 90 సాక్ష్యం చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఇతను మాత్రమే మహిమ. ఇవాళ ప్రశ్న ఏంటంటే, దేవుని పిల్లరా, వాక్యము నువ్వు స్వీకరిస్తే విశ్వాస నేత్రములు తెరవబడతాయి. విశ్వాస నేత్రములు తెరవబడితే నిజముగా నీ ప్రార్థన నిజముగా ఉంటుంది. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు, ఖచ్చితముగా దేవుడు నాకు ఈ కార్యము చేస్తాడు అని నీవు నమ్మినప్పుడు నువ్వు దేనికి భయపడవు, దేనికి భయపడవు. నీ బ్రతుకు తెరువు కొరకు భయపడవు. దేవుని పిల్లలమైనప్పుడు, దేవుని పిల్లలం, ఆయన చాలిన దేవుడు, మనకేది ఎంత మేరకు కావాలో ఇచ్చే దేవుడు. ఆ నమ్మిక నువ్వు నమ్మనందువల్ల దేవుని వైపు చేతులు చాపడం లేదు, నడుముంగిపోయి భక్తి చేస్తున్నాము. ఎంత అద్భుతమైన విశ్వాస నేత్రములు తెరవబడుట, ఎంత అద్భుతమండి అది. ఇక ఒక వ్యక్తిని గురించి మీ ముందుంచి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం ఒక మాట. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి, ఒక అధికారి, మతాధికారి, యోధా మతములో ఒక అధికారి, ఆ అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఒక్కసారి గమనించాలి, ఆ కుమార్తె, ఆ అధికారి యొక్క కుమార్తె బతికున్నదా చనిపోయిందా? చనిపోయిందని అంటే చల్లు కూర్చోవాలి కానీ యేసయ్యకు మొక్కుట. ఏం చూశాడు అతను? చెప్పండి, ఏం చూశాడు? ఆయన బతికించగలడు. అర్థమైందా? విశ్వాస నేత్రం. ఏమి చూసి అతడు పరుగెత్తుకుని వెళ్ళి యేసు పాదముల మీద పడి మొక్కి అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నా కుమార్తె రోగిగా ఉన్నది, మీరు వచ్చి బాగు చేయండి కాదు. స్థితి ఏంటి అక్కడ? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. చచ్చిపోతే వచ్చి అడుగుతావేంటయ్యా? ఇక చచ్చిపోయిందిగా. లేదు లేదు ప్రభువా, నేను చూస్తున్నాను, నీవు మాట మాత్రం సెలవిస్తే నా బిడ్డ బతికించగలిగిన శక్తి నీకు ఉంది. పడిపోయిన పరిస్థితులు, ఎండిపోయిన స్థితులు, అమ్మా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇది గమనించాలి. ఎలాంటి విశ్వాసమో యేసును గురించి విన్నాడు, యేసును గురించి విన్నాడు. ఎంతకాలం బట్టో మనం విని కూడా మన దగ్గర ఇంకా మూయబడిన కళ్ళు కదండి. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసేసాడు? మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేశాడు. విన్నావు, విని కూడా నీ కళ్ళు ఇంకా తెరవబడకుండగా ఈ భూ సంబంధమైన బతుకు కొరకే నువ్వు ఎక్కడ వాటినే చూసే అనుభవం అయితే నీ విషయంలో పరలోకం ఎక్కడ? కాబట్టి ఆలోచన చేయాలి ఈ మాటలో. ఇక్కడ ఎప్పుడైతే అతడు ఏమన్నాడు చూడండి, ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆ మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. అబ్బా, ఏం చూశాడండి అతను? నువ్వు వచ్చి ఆమె మీద చెయ్యేస్తే నా బిడ్డ మళ్ళీ. ఎలాంటి విశ్వాసం! కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రములు తెరవబడ్డాయి. యేసయ్య వెళ్ళి, సరే యేసు లేచి అతని వెంట వెళ్ళెను. అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ అవే. అక్కడ ఉన్నటువంటి విషయాలు యేసు నమ్మినటువంటి వారు అందరూ విడుదల పొందేశారండి ఈ అధ్యాయంలో ఉండే విషయాలు. కాబట్టి గమనించాలి. నువ్వు నమ్మితే ఒక ప్రార్థన చెయ్యి. ఎందుకనంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, 3-4 చూస్తే, సువార్త మరుగు చేయబడింది అంటే నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడింది. అంటే వాళ్ళు వినరు. అర్థమైందా లేదా? వాళ్ళ విషయంలో సువార్త విత్తనములు విత్తబడుతున్నాయి కానీ అవి వాళ్ళ హృదయంలో నాటబడలేదు. సువార్త వారి విషయంలో మరుగు చేయబడింది. ఎందుకంటే వాళ్ళు నశించుటకు ఇష్టపడుతున్నారు, భూ సంబంధమైన దాని మీదే మనసు పెట్టారు. అది చెప్పి
ఎందుకు అలా జరిగిందంటే చూడండి 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు వాళ్ళ మీదకి, నిమిత్తము ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దెయ్యము అంటే అదే కదా, ఆ స్త్రీని వంగదీసిన దెయ్యము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఆ నేత్రములు తెరవబడ్డాయి గనుక యేసు మమ్మను కరుణించమని వేడుకున్నారు. ఆ నేత్రములు తెరవబడ్డాయి గనక నా కుమార్తె చనిపోయింది, అయినా నువ్వు మాట్లాడితే, నువ్వు వచ్చి ఒక్కసారి వంటుకుంటే నా బిడ్డ బతికేస్తుందని అన్నాడు. ఆ మనోనేత్రములు మూయబడ్డి ఉన్నాయి కనుకనే సువార్త ప్రకాశము నీ మీద నువ్వు చూడలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. ప్రభువును బ్రతిమలాడుకోవాలి. ప్రభువా నా కన్నులు తెరవండి, నీ కార్యములు, నీ మహిమను చూడగలిగినటువంటి కన్నులు, నీ సువార్తను వినగలిగిన చెవులు, గ్రహించి ప్రభువా విడుదల పొందగలిగిన ధన్యత దయచేయండి ప్రభు అని వేడుకోవాలా లేదా? అమ్మా, ఎంతకాలము దయ్యాన్ని మోస్తూ భక్తి చేద్దామా? సమాజ మందిరము నిండా వాళ్ళే ఉన్నారంట. విడుదల లేకుండా భక్తి అది రక్షణ కాదు. నువ్వు విడుదల పొందావు అయితే నువ్వు దేవుని మహింపరుస్తావు, ప్రతిరోజు రక్షణ సువార్తను ప్రకటిస్తావు అనుదినము. ఎందుకంటే ఆ ఆనందము వేరు, ఆ రక్షణానందం వేరు. ఆ ఆనందంలో నువ్వు మన కుటుంబాలు ఉండాలనే దేవుడి చక్కని అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని దయతో మీరు అంగీకరించి ముందు చూపు కలిగి మనోనేత్రములు వెలిగింపబడిన వారుగా ప్రభువును వేడుకుందాం. ఆయన ఖచ్చితముగా నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. బంధింపబడిన వారిని విమోచించడానికే ఆయన పంపబడ్డాడు. ఆయన ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నది. నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. స్వీకరించావా ధన్యుడివి, ఊరికే పట్టించుకోకుండా ఉన్నావా ఇక నువ్వేమవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తమే ఆడు కళ్ళు మూసేశాడు. కళ్ళు మూయబడినంతసేపు నీ హృదయములోనికి వాక్యము వెళ్ళదు. ప్రభువా నా కన్నులు తెరవండి, నమ్మితే ప్రభువా నా కన్నులు తెరవండి అని వేడుకుందాం. చూద్దాం ముందు ప్రభువు యొక్క కార్యాలు నీవు చూడగలుగుతావు. పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు ప్రభు. అవునా? మీరు ఏది అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మండి. ఎందుకంటే నేను ఇస్తాను అని నువ్వు నమ్ముతున్నావు గనుక నీ ఆశ వమ్ము కాదు. ఆయన యందు నిరీక్షణ మనల్ని ఎన్నడనో సిగ్గుపడనేయదు. కాబట్టి ఈ సత్యవాక్యాన్ని దయతో అంగీకరించి మన జీవితాలు సంపూర్ణంగా విడుదల పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరకును తోడయ్యుండి సహాయము చేయునుగాక. ఆమేన్.